ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఫేర్వెల్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. గత 2 రోజులుగా కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఉద్యోగం పొందిన విద్యార్థులకు ఆర్డర్ కాపీలను పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, కళాశాల వైస్ చైర్మన్ చందు రోహిత్, అడ్వైజర్ చందు విజయదుర్గ, ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎన్ సుజాత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదాసు శ్రీకాంత్ బాబు, వైస్ ప్రిన్సిపల్ జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు మాట్లాడారు. సాధారణమైన ఎక్కువలు ఇవ్వాలని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. 2 సంవత్సరాల నుంచి నన్ను ఈ విద్యా సంస్థకు ఆహ్వానిస్తూ వస్తున్నారు. కానీ నేను ఏ కార్యక్రమంలో ఉండటంతో రాలేకపోవటం, చివరికి ఈరోజు ఈ మండు టెండలో మిమ్మల్ని కూర్చోబెట్టి మాడాల్సి రావటం కూడా సంవత్సరం చూసిన తర్వాత విద్యా సంస్థ విన్న తర్వాత ఎంతో ఆనందదాయకంగా ఉందని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం. ఇది ఓ రోల్ మోడల్ ఉండాలి. విద్యా సంస్థలో చదివే వారికి వేరే రోల్ మోడల్ కాదు, చంద్ర రామారావు గారే మీకు రోల్ మోడల్. చక్రాయపాలెం అనే వచ్చేంత కుగ్రామంలో జన్మించి చలించలుగా దిగి స్వయం కృషితో ఎదిగి రోజున ఈ మహోన్నతని విద్యా సంస్థ నెలకొల్పి కొన్ని వేల మందికి విద్యాదానం చేసిన ఘనత అయింది. మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరాలకి తరగని వెలుగు అవుతారని సినిమా పాట మీరు వినుంటారు. పాట బహుశా వేటూరు సుందరమూర్తి గారు చందు రామారావు గారిని ఉద్దేశించి రాసించాలని నేను భావిస్తున్నాను. ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఉన్నత స్థానానికి ఎదిగాడంటే ఎంతో కృషి చేస్తే తప్ప ఎదగరు. నేను రాజకీయాల్లో ఈ స్థితికి వచ్చానంటే పోట్లని ఎన్నో జయాపజయాలని ఎదుర్కొని నిలబడబట్టే ఈ స్థాయిలో ఇవాళ నిలబడగలిగాను. మన అర్థం అయితే మనం ఒక విశిష్టమైన వ్యక్తులుగా మనం రూపొందాలని చెప్పిన ఒక ఆలోచన మనలో ఉండాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, మందలో ఒకరిగా ఉండకండి, 100లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం మీరు అందరూ కూడా చేయాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నారు. సాంకేతిక విద్యని అభ్యసించి ఈ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయబోతున్నారు. చాలా విద్యార్థి అంటే కేవలం ఈ కళాశాలలో చదువుకుని అయిపోయిన దాంట్లో విద్యార్థి కాదు. ఉపాధ్యాయులు కానివ్వండి, మీరు కానివ్వండి, మేము కానివ్వండి, ఇప్పుడు నిరంతర విద్యార్థులు అవ్వాల్సిన అవసరం. ప్రపంచంలో జరుగుతున్న సమస్త విషయాల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. సాంకేతిక రంగానికి సంబంధించిన వారు సాంకేతిక రంగంలో రోజు రోజుకి నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలి. ఆవిష్కరణతో మీరు కూడా అందిపుచ్చుకుని పురోగమించాల్సిన అవసరం ఉంది. మరి బయటికి వెళ్ళే విద్యార్థులు, కోర్స్ కంప్లీట్ చేసి వెళ్ళే విద్యార్థులందరూ సొసైటీలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఒక కాన్ఫిడెన్స్తో, ఒక నమ్మకంతో మీరు బయటికి వెళ్ళి మరి అనేకమైన సమస్యలు ఎదుర్కొని మీరు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాల్సిన అవసరం ఉంది. మంచి వ్యక్తులుగా ఎదిగి మరి అందరికన్నా ముందు వెళ్తూ మీరు మంచి మంచి టెక్నాలజీ నేర్చుకుంటూ, మరి టెక్నాలజీ అంతా మారుతుంది. మీరు చదువుకునే విద్య ఒక విధంగా ఉంటే బయటికి వెళ్తే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, మరి అనేకమైన అడ్వాన్స్డ్ కోర్సెస్ గురించి మరి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఎంతో క్రమశిక్షణతో మీరంతా కూడా కోర్సులు నేర్చుకుని ఒకరికొకరు పోటీ పడుతూ మరి మీరందరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కాలేజీలో క్లాస్ రూమ్లో చెప్పింది మీరు విన్నారు. మరి క్లాస్ రూమ్లో ఏం చెప్పారో అది మీకు ఉపయోగపడుతుందా లేదనేది ఒకసారి ఆ సిలబస్ని బట్టి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బయటికి వెళ్ళి మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని ఆశించి మేము 50 కంపెనీస్ని మేము తీసుకురావడం జరిగింది. 500 మందికి మరి క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసి అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. లెటరు ఒక కాగితం ముక్కైనా సరే దానిలో ఉన్న కంటెంట్ చూడండి, దానిలో మీకు ఎంత శాలరీ ఇస్తారనేది ఒక
మరి అవగాహన తెచ్చుకుని ఏదో ఒక కంపెనీలో మీరు జాయిన్ అయితే అదే మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి అదేవిధంగా కొన్ని మరి పిఆర్ మెయింటైన్ చేసుకుంటూ డెఫినెట్గా మీరందరూ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత చాలా క్రమశిక్షణతో ఎంప్లాయర్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎదుగుతాను, అందరికైనా ముందరుంటానని చెప్పి మీరు ఒక టార్గెట్ పెట్టుకుని ఒక విజన్ పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రామారావు గారికి మనం ఎప్పుడు కూడా రుణపడే ఉంటాం. ఎందుకంటే చైర్మన్ సార్ ఉంటేనే మన కాలేజీలు పెట్టారు, దాంట్లో మనం ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నామంటే మన చైర్మన్ సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మండలి బుద్ధప్రసాద్ అందుకే చాలా వారు ఇంత అభివృద్ధిలోకి వచ్చారంటే, ఇంత రాజకీయంగా ఇంత ఇదిగా ఉన్నారు అంటే ఆయన అంత డిసిప్లిన్ ఉండమంటే ఉన్నారు. మీరు చప్పటిగా కానీ ఎక్కడా కూడా ఎవరిని నేను తిట్టినట్టు ఎప్పుడు చూడలేదు. అవనిగడ్డలో ఒకసారి 4 సార్లు ఎమ్మెల్యే అవడం మామూలు విషయం కాదు. వాళ్ళిద్దరు ఈ రోజు మన కాలేజీకి రావడానికి చాలా నేను సంతోషపడుతున్నాను. జానకి గారు మన కాలేజీ ఆడబడి స్వామి, మన మంగళగిరి నియోజకవర్గంలో చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ గారి గురించి నేను చెప్పక్కర్లేదు. కో ఎడ్యుకేషన్ లో చాలా మంది హెచ్ఓడీస్ అందరూ ఉంటారు. కానీ ముఖ్యంగా చక్కగా సక్రమంగా కాలేజెస్ అంటే క్లాస్ పరంగా కానివ్వండి, సిఆర్టీ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా ప్రాజెక్టులు కానివ్వండి, అటు క్యాంపస్లో కూడా ప్రాజెక్టులు అలాగే సిఆర్టీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు నేను సుజాత గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఐడియాస్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మన కాలేజీ అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంజాయ్ చేయాలి. జీవితంలో ఎంజాయ్మెంట్తో పాటు మనం కూడా సక్సెస్ గోల్ పెట్టుకోవాలి. మరి మీ అందరూ కూడా అంటే నేను చాలా మంది అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు, సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు చదవకుండా కాలేజ్ ఎగ్గొట్టి కాస్త పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ముందులోనే ఉన్నారు కాబట్టి సబ్జెక్టులు అనేది చక్కగా సక్సెస్ఫుల్గా బాగా చదువుకోండి. అలాగే ఫైనల్ ఇయర్స్ అందరూ కూడా అంటే జీతాలు తక్కువైనా కూడా వచ్చిన ఉద్యోగ అవకాశాలు వదులుకోకుండా, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎవరు కూడా ఉద్యోగాలు ఎవరు అవన్నీ కూడా మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అలాగే కూడా ఏ అవకాశం ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా ఈ ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ గారు కానీ నేను కానీ అలాగే రోహిత్ సార్ కానీ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. క్లియర్ అయ్యి ఈ రోజు ఈ ఫేర్వెల్ డే ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి ఈ పర్మిషన్ ఇచ్చిన మన చైర్మన్ శ్రీ చందు రామారావు గారికి అందరికీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అసలు అలాగే చైర్మన్ సార్ కానీ, సెక్రటరీ మేడం గారు కానీ, అలాగే వైస్ చైర్మన్ గారు కానీ, మనకి అడ్వైజర్ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో ఈరోజు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటే దానికి కారణం ముందు డిసిప్లైన్ గా మనం ఉంటే ఎక్కడైనా సొసైటీలో మన కాళ్ళ మీద మనం 100% మనకి నమ్ముకున్న మన పేరెంట్స్ని కానీ, రేపు వచ్చే మీ భాగస్వామికి ఎవరైనా సరే, మీ లైఫ్లో వచ్చే మీ పార్ట్నర్ అయినా సరే మీరు అంతే సంతోషంగా చూసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదే ఆలోచనతో చక్కటి డిసిప్లిన్తో ఉండి ఇవాళ మీకు లాస్ట్ 2 days నుంచి మనం మెగా క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేసాం. క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్స్, అది స్మాలా పెద్దదా చిన్నదా అనేది కాకుండా అందరికీ మ్యాక్సిమం మనకి 100% మనం ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి కారణం మన చైర్మన్ శ్రీ చందు రామారావు గారు. కూడా ఉమెన్స్ క్యాంపస్ తరపు నుంచి కూడా ఎంకరేజ్ చేసి ఉమెన్స్ క్యాంపస్ నుంచి కూడా మంచి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి కారణం కూడా మన చైర్మన్ సార్, అలాగే మన సెక్రటరీ మేడం గారు. చేసుకోండి అండ్ ఆల్ ద బెస్ట్. ఎవరైతే ఆఫర్ లెటర్స్ వచ్చాయో ఇంకా అండ్ అప్కమింగ్ కెరియర్ గురించి బాగా ఆలోచించండి. అండ్ ఎందుకంటే ఏముంటుంది కాలేజు మీ మెమరీస్ రావచ్చు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దేవి గారికి. Shifts and growth. Now you are stepping into new phase in your life. Be confident, work hard and believe in yourself. Life may give you the challenges but never give up. And I wish you all the very best for your future success and happiness. Thank you. దుగ్గిరాల మండలం పెదకొండూరు, చెనపాలెం గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్ పంటకాలం సన్నద్ధత కోసం శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గత 2 రోజులుగా శిక్షణను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రైతుల ఆదాయం పొందే విధంగా ఏటీఎం మోడల్, మేలుజాతి తేనెటీగల తేనె పరిశ్రమ వంటి సమీకృత వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అధిక లాభాన్ని ఇచ్చే ప్రకృతి వ్యవసాయ విధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కె రాజకుమారి, తెనాలి ఇన్ఛార్జ్ ఏడీఏ రాగాల విజయబాబు, ఏఎన్ఎఫ్ సుమ,
విస్తరణాధికారులు ఆదిలక్ష్మి, ప్రజ్ఞాన్ బాబు, ఎంఎఫ్టీలు సుధారాణి, జయ, వ్యవసాయ ఉద్యాన శాఖ సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. మనకి ఈ సంవత్సరం ఖరీఫ్ 26-27 సంవత్సరం గాను ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు వ్యవసాయ సిబ్బంది సంయుక్తంగా 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మన దుగ్గిరాల మండలంలో నిర్వహించడం జరిగింది. నిన్న వచ్చేసరికి థియరీ పార్ట్ అంటే PMDS యొక్క ప్రయోజనాలు, ఈ ఎల్నిన్ వలన రైతులు ఎదుర్కొనే సమస్యలు, మనము రైతులకు ఏం సూచనలు చేయాలనే విధి విధానాల గురించి రైతు సోదరులకి ఏం చెప్పాలనే విషయాల మీద నేను అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు 2వ రోజులో భాగంగా మనము ATM మోడల్ అలాగే PMDS సోయింగ్స్ అనేది ఇక్కడ మనం ఈ చిన్నపాలెం గ్రామంలో స్వయంగా వేయించడం జరుగుతూ ఉంది. అది మన జయను సుధారాణి వాళ్ళ ఫీల్డ్లో ముందు వీళ్ళు ప్రాక్టికల్గా వేసి డెమో రూపంలో రైతు సోదరులకి వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ PMDS వల్ల ఏంటంటే ఎల్నిన్ ఎఫెక్ట్ వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు అంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం దృష్ట్యా ఎక్కువ మంది రైతు సోదరులు ఈ యొక్క PMDS కిట్స్ని రైతులకు అందుబాటులో ఉంచే విధంగా ఈ ప్రకృతి సేద్య సిబ్బంది అందుబాటులో ఉంచుతారు. ఇవి అంటే 1350 రూపాయలు చొప్పున 30 రకాలైతే మనకి 1500 రూపాయలు కాస్ట్ కింద వీళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంది. లేదు కొన్ని రకాలు మనకి ఇవి సూటబిలిటీ లేవు అనుకుంటే మనకి 15 నుంచి 20 రకాలు సంబంధించిన విత్తనాలు వేసుకుంటే మనకి 1350 చొప్పున వీళ్ళు అందించడం జరుగుతుంది. అలాగే ఈ నెలాఖరు కానీ వచ్చే నెల మొదటి వారంలో మనము ఈ యొక్క గ్రీన్ మెన్యూర్ పచ్చిరొట్ట ఎరువులు కూడా మనం రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. ఈ 365 రోజులు క్రాప్ కవరేజ్లో భాగంగా కంపల్సరీగా మనము నేలలో తేమను నిలుపుకునే సామర్థ్యం కానివ్వండి, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించేటువంటి అంటే కలుపు కానివ్వండి, అట్లాగే క్రాప్ పడిపోకుండా నిలుపుకునే సామర్థ్యం కూడా ఈ యొక్క PMDS వల్లనే సాధ్యపడుతుంది. కాబట్టి రైతులకి వివరించాల్సిందిగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం చెప్పడం జరిగింది. అట్లాగే పెలకొండూరు గ్రామంలో ఈ ATM మోడల్ ఎనీ టైం మనీ మోడల్ మీద ఈ యొక్క క్రాప్ కవరేజ్, క్రాప్ డైవర్సిఫికేషన్, ఇంటర్ క్రాపింగ్ ఇలా వాళ్ళ అంటే అంతర పంటల సేద్యం, హార్టికల్చర్లో అంతర పంటలు చేయటం వల్ల ఏంటి ఉపయోగాలు, ఇటువంటి ప్రయోజనాల గురించి కూడా రైతు సోదరులను ఉద్దేశిస్తూ వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. సో దీన్ని ఎక్కువ మంది రైతు సోదరులతో ఈ సంవత్సరం మనం టార్గెట్ ఓరియంటెడ్గా ఒక 1000 ఎకరాలకి 1000 మంది రైతులు 1000 ఎకరాలకైనా కూడా మనం ఒక టార్గెట్ కింద తీసుకొని ఎక్కువ మొత్తంలో ఈ యొక్క PMDS ప్రాక్టీస్ చేయించి ఈ యొక్క మెలనిన్ ఎఫెక్ట్ వలన అంటే అధిక ఉష్ణోగ్రతలు మరియు ఒకే రోజు అధిక రెయిన్ఫాల్ అంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. క్లౌడ్ బస్టర్స్ అని అంటాము. ఇలా ఈ 10 అంశాల మీద మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ద్వారా రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే కంపల్సరీగా ఎక్కువ మంది రైతు సోదరులు పచ్చిరొట్టని అలాగే 365 రోజులు క్రాప్ కవరేజ్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు కూడా ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. వీడియో తీసేటప్పుడు జస్ట్ మరి ఈరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని విత్తనాలు ఎక్కువ మొలక శాతం వచ్చేలా ఉండటం కోసం సీడ్ పెల్లటింగ్ విధానాన్ని మన APCNF సుమా గారు చెప్తారు. మనము ఈ ఎల్నినో సందర్భంగా ఈ సంవత్సరము ఎల్నినో ఇయర్ అనేది మన ఆనరబుల్ CM గారు మరి అసెంబ్లీలో ప్రస్తావించినప్పటి నుంచి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రైతు సాధికార సంస్థ సంయుక్తంగా మరి ప్రతి వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మరి JDA గారు మొదలుకొని VAA వరకు కూడా ఎల్నినో పరిస్థితికి అనుగుణంగా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మరి జిల్లా స్థాయిలో 3 రోజుల ట్రైనింగ్ ఆల్ AOస్కి ADSకి ఇవ్వటం జరిగింది. అలానే దానికి అనుసంధానంగా RSK ఇన్ఛార్జెస్ VASకి అందరికీ కూడా 2 రోజుల ట్రైనింగ్ మండల లెవెల్లో ఇవ్వటం జరుగుతుందండి. మరి దీనిలో భాగంగా ఎల్నినోకి అనుగుణంగా ప్రధానంగా PMDS పెల్టైజేషన్ చేసి వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునే విధంగా
పిఎండిఎస్ని ప్రధాన పంటగా మరల్చుకొని దాని నుంచి లాభంగా వ్యవసాయం ఎలా చేయాలి అనేది, అలానే మరి ఇతర ఏ గ్రేడ్ మెటల్స్, ఏటీఎం మోడల్స్ ఇవన్నీ కూడా ప్రతి విఏఏ కూడా వాళ్ళ ఆర్ఎస్కే 10లో రైతులందరినీ కూడా కవర్ చేసుకొని పిఎండిఎస్ని వేయించాలి అనే దానికి అనుసంధానంగా మరి ఈరోజు దుగ్గిరాల మండలంలో మరి నిన్న ఈరోజు ఆల్ విఏఎస్కి, అలానే ఆర్ఎస్కే ఇన్ఛార్జెస్కి, అలానే ఏపీ సీనియర్ స్టాఫ్కి మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమము జరుగుతూ ఉంది. ఇది 2వ రోజు. ఫీల్డ్ విజిట్లో వాళ్ళు పెల్టైజేషన్ చేసి పిఎండిఎస్ మరి ఫీల్డ్లోనే వేయటం జరిగింది. అలానే ఏ గ్రేడ్ మోడల్స్, ఏటీఎం మోడల్స్ చూసి వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి మరి ప్రతి రైతు చేత మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము, పిఎండిఎస్ని ప్రధాన అజెండాగా మేము చేర్చుకొని ప్రతి ఆర్ఎస్కే గ్రామంలో రైతులందరి చేత పిఎండిఎస్ వేయించి ఎల్నినో పరిస్థితులను తట్టుకునే విధంగా, అలానే ప్రకృతి వ్యవసాయ రైతులు ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళని S2S రైతులుగా, అంటే ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా చేస్తాము అని చెప్పి మనకి మండల వ్యవసాయ అధికారి ద్వారా మనకి ఈరోజు తెలియజేయటం జరిగింది. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఈ పిఎండిఎస్ని మరి రైతులందరూ వేసుకోవాల్సిందిగా, మరి అలానే ప్రకృతి వ్యవసాయ కార్యకర్తల ద్వారా, అలానే మనకి ఆర్ఎస్కేల ద్వారా కూడా ఈ కిట్లు లభ్యమవుతాయి. కాబట్టి ఈసారి 15 కేజీలు కిట్లు 30 రకాల విత్తనాలతో తయారు చేయడం జరిగింది. దీన్ని కలుపు నివారించుకుంటాము, అట్లానే చీడపీడలు నివారించుకోవటమే కాకుండా పశుగ్రాసంగా, పాడి పశువులకి మంచి పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం చేసినట్లే అమరావతి రాజధానిగా కూటమి ప్రభుత్వం కేంద్రం సహాయంతో చట్టబద్ధత కల్పించడం జరుగుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం దుగ్గిరాల మండలం చింతల్పూడి ప్రియదర్శిని కళాశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం తనని కలిసిన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తదనంతరం తన వైఖరిని మార్చుకుని 3 రాష్ట్రాలని చెప్పి రాష్ట్రాన్ని నవ్వులు పాలు చేశాడు. ఎప్పుడైనా కూడా మనం చదువుకునేప్పుడు పిల్లలు ఏం చేస్తారు, అడుగుతారు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అడిగితే ఏదే చెప్పలేని పరిస్థితుల్లో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. సరే, ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ శాశ్వత రాజధానిగా అమరావతికి బిల్లు కూడా రావటం, దాన్ని ఆమోదించడం, చట్టబద్ధం అవటం కూడా జరిగిన విషయం మనం గమనించాలి. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఆత్మవిమర్శ లేదు. ఆయన ఎందుకు ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు, కొన్ని వేల ఓట్లతో తేడాతో ఎందుకు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి కారణం ఏంటన్నది ఆయన ఈ రోజు కూడా ఆత్మవిమర్శ చేసుకోవట్లేదు. ఇంకా పైగా ఇంకా భయపెట్టేస్తున్నాడు. మళ్ళీ నేను వస్తే ఎంత చూస్తాను, 4 చీరేస్తాను, లేకపోతే అది చేస్తాను, ఇది చేస్తాను, మళ్ళీ మార్చేస్తాను అమరావతి నుంచి, ఇవని చెప్పాను. న్యాయంగా మావిగా అదేదో కొత్తగా ప్రవేశపెట్టాడు. కానీ విశాఖపట్నం రాజధాని అదే 3 రాజధానులు పక్కన పెట్టినప్పుడు ఈ మావిగన్ అన్నది ఆయన దృష్టిలో ఉండుంటే ఆ రోజున దీన్ని చేయొచ్చు కదా. ఆయన అనుకున్న ప్రకారం చేసి ఉంటే ఓ రాజధానికి చెప్పడానికి ఆస్కారం ఉండేది కదా. చేయకుండా ఇప్పుడు కొత్త ప్రతిపాదన పెట్టాడంటే అది ఎంత అర్ధరహితం నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరు నవ్వుకుంటున్న పరిస్థితి. ఆయన ఏదైతే ప్రాంతం చెప్పాడో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలోనే ఉంది. ఇప్పుడు రాజధాని ప్రాంత పరిధిలోనే ఉన్నాయి మావిగాన్లో చెప్పినాయి. దాంట్లో మొన్నటి తెనాలి లేదు, కానీ తెనాలి కూడా ఇప్పుడు ఆ పూర్వం సిఆర్డీలోనే ఉండేది. దాదాపు పశ్చిమ గోదావరి సరిహద్దుల వరకు ఉంది, అటు జగ్గైపేట వరకు ఉంది. ఇదంతా కూడా సిఆర్డిఏ పరిధే కదా. అంటే రాజధానితో పాటు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు ఆలోచనతో ఈ సిఆర్డిఏని విస్తృతమైన ప్రాంతంగా గుర్తించడం జరిగింది. దాన్ని ఇవాళ ఏంటో కొత్తగా తనకు అనుకున్నట్టు అదేదో మావిగన్ అని చెప్పి పేరు పెట్టి ఆ గన్ ఏంటో అంటే ఎంతసేపు ఏదో గన్ను పెట్టి ఎవరినో కాల్చాలని చెప్పి ఆలోచన తప్ప ఏమన్నా మనిషిని బతికించాలని చెప్పి ఆలోచన లేదు. చాలా దురదృష్టకరమైన పరిణామం. ఎందుకంటే ఇవాళ అమరావతిని అడ్డుకోవటం అంటే జరిగే పని కాదు. అది అమరావతి శరవేగంతో నిర్మాణం అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుచేత కొంచెం ఈ పిచ్చ ఆలోచనలు మానుకుని ఒక విశాల దృక్పథంతో ముందుకు సాగాల్సిన బాధ్యత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మాట్లాడే స్వేచ్ఛని కోల్పోబట్టే ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి గద్దె దించిన పరిస్థితి వచ్చింది. పడిపోయారు. ఎందుకంటే మనకు వచ్చిన
మాట్లాడే హక్కు ఇచ్చింది మన రాజ్యాంగం, ఆ హక్కును కోల్పోయాం. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం, లేకపోతే సామాన్య జనం మాట్లాడితే మీ యొక్క సంక్షేమ పథకాలు తీసేస్తాను బెదిరించడం, ఈ రకంగా జరిగిన అవస్థలు మనం చూశారు కదా. వాటిని అన్నింటినీ కూడా ప్రజలు ఆ భయంతో జీవించి ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రతాపం ఏంటో వాళ్ళు ఓటకు ద్వారా చూపించిన పరిస్థితి. ఆ భయోత్పాత వాతావరణాన్ని ఆయన ఇంకా కలిగించేలాగా పనిచేయటం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ఉన్న కార్యక్రమాలన్నీ నేను ఎక్కడికి వెళ్ళాడు, నేను రాగానే దాన్ని రద్దు చేసేస్తాను అన్నాడు. ఇట్లా అన్ని రద్దులు చేస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగకుండా చేస్తూ రాష్ట్ర వినాశనానికి ఆయన నడుం కట్టినట్టు కనపడుతున్నాడు తప్ప అక్కడ అభివృద్ధికి దోహదపడే రీతిలో ఆయన ఆలోచనలు ఏమాత్రం లేవు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అది ఆయన ఆలోచన తీరు మార్చుకుంటేనే ప్రజలు ఏమైనా మళ్ళీ ఆయన పట్ల కనికరిస్తారు తప్ప, లేకపోతే మొత్తం ఎట్టి పరిస్థితుల్లో కనికరించరు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మహిళలకి ఈరోజు తగిన సాముచిత గౌరవం ఇచ్చారనే దానికి మహిళా బిల్లు రిజర్వేషన్ కూడా ఈరోజు రావడం జరుగుతుంది. దానికి మహిళల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళ లేనిదే ఏ కార్యక్రమం లేదు. సమాజంలో సగభాగం మహిళలే ఉన్నారు. వాళ్ళకి తెలిసినంత అవగాహన కానీ ఏదైనా కానీ ఇంకా ఒక అవగాహన అంటే ఏ దాంట్లో అయినా కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అనే దానికి వాళ్ళకున్న ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ అలా ఉంటాయి అనే దానికి నేను నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే మహిళ అన్ని శక్తివంతమైనది, ఆమె తలుచుకుంటే ఏదైనా చేయగలదు. జగన్మాత శక్తి అంతా కూడా మహిళకే ఇచ్చారు. మహిళే ఒక సృష్టికర్త, సమాజానికి కావలసిన సృష్టి నిర్మాణకర్త. కాబట్టి జగన్మాత శక్తి ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. మహిళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం కూడా 33 రిజర్వేషన్ ఇవ్వడం వలన ఇంకా సమాజ శ్రేయస్సు పెరుగుతుందని, అవగాహన పెరుగుతుందని చెప్పి నేను తలుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళలకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, కళకళలాడుతూ మరి ఈసారి ఎలక్షన్స్లో ఇంకా బాగా ముందుండాలని కోరుకుంటూ ఈ కాలేజీలు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నా పేరు చందు రామారావు, చైర్మన్ ఆఫ్ ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మా కళాశాలలు తెనాలి, గుంటూరు, హైదరాబాద్లో ఉండి మేము అనేక సంవత్సరాల నుంచి ఈ విద్యాలయాలు మరి ఎంతో ఉందాదనంగా రన్ చేస్తూ ఉన్నాం. దాదాపు మన చింతలపూడి కాలేజీ 18 సంవత్సరాల కిందట మనం స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుంచి మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ మరి మంచి మంచి లెక్చరర్స్ని రిక్రూట్ చేస్తూ అనేకమైన జాబ్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి రోజు సంవత్సరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ మరి అనేకమైన మరి కోర్సులు తెస్తూ మరి ఈ మధ్య న్యాక్ అక్రిడిటేషన్ కూడా తేవడం జరిగింది. దాని తర్వాత అటానమస్కి వెళ్ళాం. అటానమస్ కూడా మేము లాస్ట్ ఇయర్ మరి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అనేక కంపెనీస్ని ఈ మధ్య నిన్నగాక మొన్న క్యాంపస్ డేస్ కండక్ట్ చేసి దాదాపు 50 కంపెనీస్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దానిలో మెరిట్ క్యాండిడేట్స్ని ఒక 500 మందిని సెలెక్ట్ చేయటం, వాళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఫేర్వెల్ డే, రేపు యాన్యువల్ డే సందర్భంగా గెస్టులు రావటం, ఈ సందర్భంగా మాకు మరైన ఆప్తుడైనటువంటి మరి అవినిగడ్డ ఎమ్మెల్యే గారు, మండల బుద్ధప్రసాద్ గారు ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంగళగిరిలో మరి అనేక కార్యక్రమాలు చేస్తూ జానకి గారు టీటీటీ మరి మెంబర్గా ఉంటూ మా కాలేజీకి మరి ఎంతో అభిమానంగా ఎన్నోసార్లు ఇక్కడ రావడం జరిగింది. ఆ సందర్భంగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా ఒక యూనివర్సిటీగా మరి మంగళగిరికి దగ్గరలో ఉంది, అమరావతికి దగ్గరలో ఉంది, సిఆర్డి లిమిట్లో ఉంది. కాబట్టి మేము ఒక యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దాలని కూడా కోరుకుంటా ఉన్నాం.